హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ప్రేమ ఒంటరిగా కూర్చొని భాగ్యం అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి, నా పుట్టింటి వాళ్ళు నాకు కళ్ళ ముందే ఉన్నా నేను మాత్రం వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆ భాగ్యం పిన్ని అందరి ముందు నన్ను అంతలా అవమానించింది అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అమూల్య ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏంటొదినా, ఆ భాగ్యం అన్న మాటల గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అమూల్య అనగానే, అప్పుడు ప్రేమ, అవును అమూల్య, ఆ భాగ్యం మాత్రం నన్ను మాత్రం అందరి ముందు చాలా అవమానించింది అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు అమూల్య, చూడు వదిన, ఆ భాగ్యం మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. అయినా నీ పుట్టింటి గురించి తనకెందుకు? అయినా తన కూతురి నల్లపూసల ఫంక్షన్ జరిపించాలి, కానీ నీ గురించి, నర్మదా వదిన గురించి ఆ భాగ్యం తప్పుగా మాట్లాడడం నాకు కూడా నచ్చలేదు వదిన అని అమూల్య అంటుంది. ఇక ప్రేమ అమూల్య ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు అటుగా వెళ్తూ ప్రేమ అమూల్య మాటలు విని ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ఆ భాగ్యం ఎంతో మంచిదనుకున్నాను, కానీ నా చిన్న కోడల్ని, నా రెండో కోడల్ని అందరి ముందు అంతలా అవమానించిందా? తన సంగతి చెప్తాను. అయినా ఆ భాగ్యం వీళ్ళని అంతలా బాధ పెడుతూ ఉంటే శ్రీవల్లి ఏం చేసింది? అక్కడే ఉంది కదా, ఒక్క మాటైనా మాట్లాడొచ్చు కదా అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి, బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రామరాజు, చూడు శ్రీవల్లి, నువ్వు అందరికంటే ఎంతో మంచిదానివనుకున్నాను, కానీ మీ అమ్మ నీకు నల్లపూసల ఫంక్షన్ చేస్తానంటే నా కుటుంబాన్ని మొత్తం అక్కడికి పంపించాను. కానీ మీ అమ్మ ఏం చేసింది? ఆ పూజ జరిపించకుండా అందరి ముందు నా చిన్న కోడల్ని, రెండో కోడల్ని అంతలా అవమానించింది. నువ్వేం చేస్తున్నావు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ విషయం మావయ్యకి ఎలా తెలిసిపోయింది? అప్పుడే ప్రేమ మావయ్యకి చెప్పిందా అని శ్రీవల్లి అనుకుంటూ, చూడు మావయ్య, ఆ ప్రేమ గొడవ పెట్టాలనే ఈ విషయం, చిన్న విషయాన్ని నీతో వచ్చి చెప్పింది. అయినా మనం అనుకున్నట్టు ప్రేమ మంచిది కాదు మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే, అప్పుడు రామరాజు, చి నోర్ముయ్, అసలు నాకు ఈ విషయం ప్రేమ చెప్పలేదు. ప్రేమ అమూల్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తూ నేను చాటుగా విని ప్రేమ బాధను చూశాను. అయినా మీ అమ్మ అందరి ముందు అవమానిస్తూ ఉంటే నువ్వేం చేశావు? నువ్వు మీ అమ్మకి చెప్పొచ్చు కదా అని రామరాజు అంటూ ఉంటే, అప్పుడు శ్రీవల్లి, మావయ్య, నాది తప్పే, నన్ను క్షమించు. కానీ మా అమ్మ వీళ్ళ పుట్టింటి గురించేమీ మాట్లాడలే, నా గురించి, నా నల్లపూసల ఫంక్షన్ గురించే మాట్లాడింది. కానీ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఈ ఫంక్షన్ వీళ్ళకు జరగలేదని మా అమ్మ అన్నది, అంతే మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే, అప్పుడు రామరాజు, చూడమ్మా, నీకు నీ పుట్టింటి వాళ్ళు చేస్తే వాళ్ళకి నేను చేస్తాను అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ కుటుంబాన్ని, అన్నాదమ్ములని విడదీయాలనుకున్నాను, కానీ మావయ్య మాత్రం అది కుదిరేలా చేయడం లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు, అమ్మ ప్రేమ, నర్మద, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ మీ పుట్టింటి వాళ్ళింటికి మీరు పోయే అవకాశం లేదు. అందుకే నేను మీ అమ్మా నాన్నల తరపున నిలబడి నీకు, ప్రేమకి ఈ నల్లపూసల ఫంక్షన్ రేపే జరిపిస్తాను అని రామరాజు అనడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే ప్రేమ, అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ధీరజ్, ప్రేమ, నేను కూడా నీతో పాటు వస్తాను అనగానే అప్పుడు ప్రేమ, వద్దు ధీరజ్, నాకు మనసేమీ బాలేదు, కాస్త గుడిలో ప్రశాంతంగా కూర్చొని వస్తాను అని ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గుడికి వెళ్ళి పూజారి గారి చేత
పూజ చేయించుకొని ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది. ఇంతలోనే విశ్వ కూడా ఆ గుడికి వస్తాడు. ఇక ప్రేమ అలా బాధపడుతూ ఒంటరిగా కూర్చోవడం చూసి విశ్వ వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, ఏం జరిగింది, అంతలా బాధపడుతున్నావేంటమ్మా, ఆ ధీరజ్ గాడేమైనా బాధ పెట్టాడా అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ లేదన్నయ్య అని చెప్పి ఇక వెంటనే విశ్వాని హగ్ చేసుకుంటుంది. దాంతో విశ్వ అమ్మ ప్రేమ ఏమైందమ్మా, ఎందుకు ఈ కన్నీరు అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య, ఆ భాగ్యం నన్ను అందరి ముందు అవమానించింది, నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడింది, నాకు నల్లపూసల ఫంక్షన్ చేయలేదని తన కూతురికి చేస్తున్నానని చాలా గొప్పగా తన కూతురి గురించి అందరి ముందు చెప్తూ నా గురించి నర్మదా గురించి తప్పుగా మాట్లాడిందన్నయ్య. అంతేకాదు తన ఇంట్లో ఒక పని మనిషిలా నన్ను కాసేపు అలా మార్చేసిందన్నయ్య అని ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ విశ్వాకి చెప్తుంది. ఇక దాంతో విశ్వ భాగ్యం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దానికి ఎంత ధైర్యం, నా చెల్లెలనే తన ఇంట్లో పని మనిషి లెక్క చేస్తుందా, ఉండు దాని సంగతి చెప్తాను అని చెప్పి ఇక విశ్వ చాలా కోపంగా భాగ్యం ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోనే అదే గుడికి భాగ్యం వస్తూ ఉంటుంది. ఇక భాగ్యంని చూసిన విశ్వ వెంటనే చాలా కోపంగా భాగ్యం దగ్గరికి వెళ్ళి, చూడు భాగ్యం, నువ్వు నా చెల్లెల్నే అందరి ముందు అవమానిస్తావా, అనుమానిస్తావా, అంతేకాకుండా నా చెల్లెలతో చేత నీ ఇంట్లో పనులు చేయించుకుంటావా, చూడు నా చెల్లెల్ని ఒక మహారాణిలా చూసుకున్నాము, కాలు కింద పెడితే కందిపోతుందండగా ఏమి పని కూడా చెయ్యనివ్వలేదు, అలాంటి నా చెల్లెల్ని నువ్వు నీ ఇంట్లో పని మనిషి లెక్క చెయ్యాలనుకుంటావా, ఎంత ధైర్యం నీకు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అవును నీకు చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది, తనకు పుట్టిల్లు దూరమైంది, నేనన్న దాంట్లో తప్పేముంది అని భాగ్యం అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న విశ్వకి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి నా చెల్లెలు గురించి నర్మదక్క గురించి తక్కువ చేసి మాట్లాడావంటే ఇక్కడే నీ ప్రాణం తీసేస్తాను. అయినా నువ్వేంటి ఏదో నీ కూతుర్ని ఏదో గొప్పగా పెంచావని చెప్తున్నావు, చూడు ఇప్పుడు నేను వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని రామరాజు మామయ్య ముందు బయట పెడితే నీ కూతురు పరిస్థితి, నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో, చూడు ఇంకోసారి నా చెల్లెల్ని బాధ పెట్టిందని తెలిస్తే ఇక నీ నిజ స్వరూపాన్ని మొత్తం ఆ ఇంట్లో వాళ్ళ ముందు బయట పెడతాను, జాగ్రత్త అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో రామరాజు అక్కడికి వస్తాడు. రామరాజును చూసిన భాగ్యం వెంటనే, చూసావా అన్నయ్య, ఆ విశ్వ ఎలా తయారయ్యాడో, ఆ రోజు కూడా నా కూతురితో పెళ్లి జరగకుండా చందుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, ఈరోజు వాళ్ళ చెల్లెల గురించి ఏదో ఒక మాట అన్నంత మాత్రాన ఆ విశ్వ నన్నే కొట్టాడు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు చెల్లెమ్మ, నువ్వు ప్రేమని అవమానించడం నాకు కూడా నచ్చలేదు, ఇంకొకసారి ప్రేమ గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడితే విశ్వ కాదు ముందు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి రామరాజు భాగ్యంకి వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో ఇదేంటి, అన్నయ్యకి చిన్న కోడలంటే ఎంతో ఇష్టం, ఆ ఇష్టం లేకుండా నేను చేస్తాను, అన్నాదమ్ములని విడదీస్తాను, శాశ్వతంగా ఆ ఇంట్లో నుండి ప్రేమ, ధీరజ్, సాగర్, నర్మదలని బయటికి పంపిస్తాను, అంతేకాకుండా ఆస్తిని మొత్తం నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు మాత్రం ఆ భాగ్యం నర్మద ప్రేమలని అందరి ముందు అవమానించింది, ఆ అవమానం జరగకూడదు, తను బాధపడకూడదంటే ఈ నల్ల పూసల ఫంక్షన్ జరిపించాలి, ఎలాగైనా ఈ విషయం బుజ్జమ్మతో మాట్లాడి నేను ఈ నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి, చూడు బుజ్జమ్మ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి కాదనవన్న నమ్మకం నాకుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీరు తీసుకున్న నిర్ణయం నేనెప్పుడైనా కాదన్నానా, చెప్పండి ఏంటో అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నర్మదని ప్రేమని ఆ భాగ్యం అందరి ముందు అవమానించింది, పాపం
వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అందుకే నర్మదకి ప్రేమకి నల్లపూసల ఫంక్షన్ జరిపించాలనుకుంటున్నాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి, తల్లిదండ్రుల స్థానంలో మనం ఇద్దరి కోడళ్లకు ఆ నల్లపూసల ఫంక్షన్ జరిపించి ఆ మాటన్న భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, సరే బుజ్జమ్మ, ఇక ఆ ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని రామరాజు అంటాడు. అప్పుడు వేదవతి సరేనండి అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నర్మదకి ప్రేమకి మా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ చేయాలా? అది ఎలా చేస్తారో నేను చూస్తాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలో వేదవతి, చూడు శ్రీవల్లి, ఈ ఫంక్షన్కి ఏదైనా అడ్డు వస్తే అది మీ అమ్మ చేసిందనే అనుకుంటాను. చూడు, నువ్వు మీ అమ్మ ఎంతో మంచి వాళ్ళని నమ్మాను, కానీ మీ అమ్మ మాత్రం అందరి ముందు నా ఇద్దరి కోడలని అవమానించింది అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా అందరి ముందు ప్రేమని నర్మదని అవమానించిన భాగ్యం శ్రీవల్లి వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.